ఫ్రెండ్స్, నేను చేసిన లాస్ట్ వీడియోలో కొన్ని ఐపీఎల్ టీమ్స్ యొక్క కెప్టెన్స్ ని వేరుగా చెప్పాను. ఎందుకంటే కెప్టెన్సీ చేసేవారిని సరిగ్గా డిసైడ్ చేయలేదు. అవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ జరుగుతూనే ఉన్నాయి. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత చేంజెస్ జరిగాయి. సో ఈ వీడియోలో మనం 2024 ఐపీఎల్ లో టీమ్స్ యొక్క అసలు కెప్టెన్స్ ఎవరు, కోచ్ ఎవరు అండ్ ఇంకా మీరు షాక్ అయ్యేలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూశాక ఐపీఎల్ లో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం లాస్ట్ వీడియో చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ప్రతి టీం ని ముందుకు నడిపించడానికి ఒక కెప్టెన్ ఉంటాడు. అతను అందరికి ఒక బ్యాక్ బోన్ లా ఉంటాడు. అయితే ఈసారి కెప్టెన్స్ ఎవరు అని డిసైడ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ వచ్చేసి ఎంఎస్ ధోని. ఐపీఎల్ రాజ్యంలో పవర్ హౌస్ అయిన సిఎస్కే 2024 సీజన్ కి కెప్టెన్ గా ధోని పైనే వాళ్ళ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సిఎస్కే 5 ఐపీఎల్ టైటిల్స్ ని గెలిచింది. అండ్ ఇంకా సిఎస్కే టీం కి కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా ఢిల్లీ కెప్టెన్స్ యొక్క విషయానికి వస్తే డేవిడ్ వార్నర్ ని గాని రిషబ్ పంట్ ని గాని కెప్టెన్ గా చేయాలి. డేవిడ్ వార్నర్ లీడర్షిప్ గురించి మనకు తెలిసిందే. 2018లో ఎస్ఆర్హెచ్ టీం కి ఐపీఎల్ గ్లోరీ డేవిడ్ వార్నర్ ఉండడం వల్లే వచ్చింది. అండ్ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ 2021లో ప్లే ఆఫ్స్ కి 2020లో ఫైనల్స్ కి చేరుకున్నారంటే డేవిడ్ వార్నర్ అండ్ ఇంకా అతని కోచ్ రికీ పాయింటింగ్ వల్లే. కానీ ఈసారి రిషబ్ పంట్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ టీం కి కెప్టెన్ గా చేయడానికి. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. దాంతో పాటు ఒకవైపు కెప్టెన్సీ ఉంటే ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడు అని కెప్టెన్సీని అతనికి ఇచ్చారు. అండ్ ఇంకా ఇప్పుడు కూడా ఈ టీం కి రికీ పాయింటింగ్ కోచ్ గా చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ టీం కి కెప్టెన్ గా శుభ్మన్ గిల్ చేస్తున్నాడు. ఈ టీం 2022లో హార్దిక్ పాండ్యా యొక్క కెప్టెన్సీ వల్ల ఫస్ట్ టైటిల్ ని గెలిచింది. అండ్ ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా అండ్ ఇంకా ఆశిష్ నెహ్రా కోచ్ గా చేస్తూ టీం ని విజయం వైపుకు తీసుకువెళ్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ టీం యొక్క కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ చేస్తున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ కెప్టెన్సీలో తరచుగా మార్పులు చేర్పులు చేసి శ్రేయస్ ని తిరిగి కెప్టెన్ గా చేశారు. శ్రేయస్ ఇంజురీ వల్ల 2023లో నితీష్ రాణా కెప్టెన్ గా చేశాడు. అండ్ ఇంకా దానికి ముందు దినేష్ కార్తిక్, ఇయాన్ మోగ్రాన్ అండ్ ఇంకా శ్రేయస్ కెప్టెన్సీ వరుసగా చేశారు. కానీ 2021 ఐపీఎల్ లో శ్రేయస్ కెప్టెన్సీలో టీం ఫైనల్ కి చేరుకుంది. సో మళ్ళీ శ్రేయస్ కెప్టెన్ గా అండ్ ఇంకా చంద్రకాంత్ పండిట్ కోచ్ గా చేస్తున్నారు. అండ్ ఇంకా లక్నో సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ గా కేఎల్ రాహుల్ చేస్తున్నాడు. అండ్ ఇంకా ల్యాన్స్ క్లోజ్నర్ ఈసారి కోచ్ గా చేస్తున్నాడు. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ కి చాలా గౌరవం ఉంది. కేఎల్ రాహుల్ ఎవరికీ తెలియని కొత్త స్ట్రాటజీస్ తో కెప్టెన్సీ చేసి 2022లో తన కెప్టెన్ గా స్టార్టింగ్ సీజన్ అయినా కానీ ఎల్ఎస్జీ టీం ని ప్లే ఆఫ్స్ వరకు తీసుకువెళ్లాడు. అండ్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ టీం కి కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా చేస్తున్నాడు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ ఐపీఎల్ సీజన్ లో గణనీయమైన మార్పుల్లో ముంబై ఇండియన్స్ టీం హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేసింది. అండ్ ఇంకా మార్క్ బోచర్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ కొత్త లీడర్షిప్ రోహిత్ శర్మనే డిక్లేర్ చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ టీం 5 ఐపీఎల్ టైటిల్స్ ని గెలిచింది. అండ్ ఇంకా పంజాబ్ కింగ్స్ టీం యొక్క కెప్టెన్ గా శిఖర్ ధావన్ చేస్తున్నాడు. అండ్ ఇంకా సంజయ్ బంగార్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అండ్ ఇంకా కోచ్ కుంబ్లే వేసిన పునాదిపై ఈ కొత్త కెప్టెన్సీ ఇంకా బాగా పర్ఫామ్ చేయగలదని పంజాబ్ కింగ్స్ టీం నిర్ణయించింది. లాస్ట్ సీజన్స్ లో ఈ టీం బాగా పర్ఫామ్ చేసినా కానీ ఐపీఎల్ ట్రోఫీస్ ని ఎప్పుడు సాధించలేదు. ఇంకా రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వస్తే సంజు శాంసన్ కెప్టెన్ గా చేస్తున్నాడు. అండ్ ఇంకా కుమార్ సంగకార కోచ్ గా చేస్తున్నాడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో ఈ టీం ఐపీఎల్ టైటిల్ ని గెలిచింది. అండ్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కెప్టెన్ గా ఫఫ్ డు ప్లెస్సీ చేస్తున్నాడు. ఇది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ ఇంకా యాండీ ఫ్లవర్స్ కోచ్ గా చేస్తున్నాడు. చెప్పాలంటే ఈ డెసిషన్ విరాట్ కోహ్లీదే. లాస్ట్ ఇయర్ ఇలా అన్నాడు, కెప్టెన్సీ చేంజెస్ వల్ల ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందేమో అని. విరాట్ కెప్టెన్సీలో 3 సార్లు 2009, 2011, 2016 ఫైనల్స్ కి వెళ్ళినా కానీ ఆర్సీబీకి విజయం అందుబాటులో లేకుండా పోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇంకా ఎస్ఆర్హెచ్ టీం కి పాట్ కుమ్మిన్స్ కెప్టెన్ గా, డానియల్ వెటరీ కోచ్ గా చేస్తున్నారు. 2016లో కానే విలియమ్సన్ కెప్టెన్సీలో ఈ టీం ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ ని గెలిచింది. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా 2024 ఐపీఎల్ టీమ్స్ యొక్క కెప్టెన్స్ అండ్ ఇంకా కోచ్ల వివరాలు. అండ్ ఇంకా వీటిలో చేంజెస్ జరగాలంటే 1% ఛాన్స్ మాత్రమే ఉంది. సో గైస్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.
Bye.